సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే చాలామంది గురించి ఎందుకు వచ్చింది ఇది థాట్ అని అంటే, చాలామంది నేను ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గా రావాలని అప్లికేషన్ పెట్టుకుంటారు, వాళ్ళ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అప్పుడు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ మీటింగ్స్లో నేను అడిగేవాడిని వాళ్ళందరినీ, ఎందుకు రావాలనుకుంటున్నారు, వాట్ ఈస్ మీ విజన్, అంటే డబ్బు ఉందని సినిమా తీద్దాం అనుకుంటున్నారా, ప్యాషన్తో సినిమా తీద్దాం అనుకుంటున్నారు, అంటే రకరకాల ఐడియాలజీ. బట్ ఎవరికి అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కానీ సినిమాకు ఎలా మొదలు పెట్టాలి, ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అనేది ఎవరిలో నేను క్లారిటీ చూసేవాడిని కాదు. అలాగే నేను యూఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కొన్ని వీడియోలు తీసుకొచ్చి చూపించేవాళ్ళు. సార్ కొంచెం మీరు టైం ఇవ్వండి, యూఎస్లో ఉన్న వాళ్ళు నేను చెప్పేది, సినిమా తీసాము, ఈ సినిమా వీడియో చూడండి, ఇది ఎలా రిలీజ్ చేయాలో మాకు తెలియట్లేదు, 3 కోట్లు పెట్టాము, 4 కోట్లు పెట్టాము. అంటే ఇదంతా సినిమా తీయడం ముఖ్యం కాదు, ఒక కథ దగ్గర నుంచి సినిమా కంప్లీట్ చేసి అది ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళడం అనేది నాట్ ఏ ఈజీ, చాలా బిగ్ టాస్క్ అది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆ సినిమాల్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఒక సినిమా ఫీల్డ్లోకి రావాలి అనే ఒక ఆతృత ఉంది. కానీ యాక్ట్ చేసేసి ఆ సినిమా సరిగ్గా రీచ్ అవ్వలేదనుకో, వాళ్ళ సమయం వృధా, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ, అలాగే ప్రొడ్యూసర్స్కి మనీ వేస్ట్. ఇవన్నిటి నుంచి పుట్టిన ఆలోచననే రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు రైట్ పీపుల్ సినిమా పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకురావడానికి అవకాశం ఉంటుందనే 2 years బ్యాక్ వచ్చిన ఈ థాట్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఈరోజు మీ అందరి ఆధ్వర్యంలో ఆ వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నాం. కానీ ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నారు, సినిమా అంటే ఇంతమంది ఇక్కడికి వచ్చారు, 10,000 ఆల్మోస్ట్ ఈవెంట్ కోసం ఎంట్రీస్ వస్తే ఈరోజు ఇలా 2,000 మంది వరకు మీరు ఇక్కడికి ఈవెంట్కి వచ్చారంటే మీ అందరిలో ఎంత సినిమా పైన ప్యాషన్ ఉంది, సినిమాలోకి రావాలని ఉంది అనేది అర్థమవుతుంది. పోతే ఒకటి అందరు గుర్తుపెట్టుకోండి, ఎస్ మేము 30 సంవత్సరాలు కష్టపడి ఒక డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యి మా కెరియర్ని అలా 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 చేసుకుంటూ 30 years పట్టింది మేము ఇక్కడికి రావడానికి. మా బ్యానర్ పైన ఉన్న నమ్మకంతో, మాకున్న బ్రాండ్ పైన నమ్మకంతో మీరందరి వాళ్ళ సినిమా ఫీల్డ్లోకి రావాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. అంటే మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను, అంత ఈజీ కాదు. ఎందుకంటే 100 మంది దర్శకులు కావాలని ప్రయత్నం చేస్తారు, ఫిలిం నగర్లో 2కో 3కో అవకాశం వస్తుంది, మ్యాక్సిమం 5గురికి అవకాశం వస్తుంది. 95 మంది ఫైళ్ళు పట్టుకొని తిరుగుతారు కానీ వాళ్ళకి అవకాశం రాదు. ఎందుకంటే వాళ్ళ స్క్రిప్ట్ కావచ్చు, వాళ్ళ అప్రోచ్ కావచ్చు, వాళ్ళు చెప్పాలనుకున్నది రీచ్ అవ్వకపోవచ్చు. 3 to 5% అవకాశం వస్తే అందులో 4 ఫ్లాపులు తీస్తారు, ఒకరు హిట్ సినిమా తీయగలుగుతారు. ఆ 4లో 5గురిలో ఆ హిట్ తీసిన ఆయన కంటిన్యూ అవుతూనే ఫ్యూచర్లో మళ్ళీ ఆయనకు అవకాశం ఉంటుంది. అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 1%. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. అంటే ఇందాక ఒక అబ్బాయి తిరుపతి నుంచి వచ్చాను, అమ్మ నేను సాధించేసి వస్తాను అని ఇందాక మైక్లో మాట్లాడితే చూశాను. అంత పట్టుదల ఉండాలి. కానీ రేపు నువ్వు సక్సెస్ అవ్వకపోతే నీ వల్ల నీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదు. అదే సినిమా. నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను ఆటోమొబైల్ వ్యాపారంలో ఉన్నాను, శిరీష్ పైపుల వ్యాపారంలో ఉన్నాడు. మా లక్ష్మణ్ గారు మా పార్ట్నర్ అంతకుముందే ఆయన ఆటోమొబైల్లో ఉన్నారు. మేము సినిమా ఫీల్డ్లో సక్సెస్ అయ్యే వరకు మా బిజినెస్లు మేము వదులుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అవుతే మళ్ళీ వెనకకి వెళ్ళిపోదాం. నిజంగా ఫెయిల్ అయ్యాం, 2 years స్ట్రగుల్ పడ్డాం. ఎంత స్ట్రగుల్ పడ్డా అది వదలకుండా, సాధించే వరకు వదలకుండా, ఆ బిజినెస్ని వదులుకోకుండా సాధించాం. అంతేకాదు మా జీవితంలో ఇంకొకటి చెప్తాను, ఇది అంటే మీకు సక్సెస్ పర్సంటేజ్ ఓన్లీ 100 మంది ప్రయత్నం చేస్తే ఒక్కరికే ఉంటుంది. దర్శకుడు కావచ్చు, యాక్టర్ కావచ్చు. యాక్టర్ కూడా చాలామంది అనుకుంటారు, మనకు చెప్తూ ఉంటారు, చాలా బాగున్నావు, నువ్వు యాక్టర్ అయిపోవచ్చు. 4 ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు అరే నువ్వు కామెడీ బాగా చేస్తున్నావురా, నువ్వు ఈజీగా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవచ్చు అని ఇలా ఎంకరేజ్ చేస్తారు స్నేహితులు కాబట్టి. కానీ మనలో అది రియాలిటీగా మనం వెళ్ళి దాన్ని సాధించగలుగుతామా లేదా అనేది మీకు తెలియాలి. తెలిసే వరకు అప్పటి వరకు మీరు చేస్తున్న వృత్తిని మట్టుకు వదులుకోకండి. దీనికోసం మీ వృత్తిని వదులుకుంటే అది మీ కుటుంబాలకు ఎఫెక్ట్ అవుతుంది. సినిమా అనేది అట్రాక్షన్, సినిమా అనేది మనకు అలా అట్రాక్షన్లో లాగుతూ ఉంటుంది. మీ జీవితాల మీద అది ఇంపాక్ట్ పడకుండా చూసుకుంటూ
సినిమా పైన ప్యాషన్ ఉన్నప్పుడు దీంట్లో పెట్టి ఎప్పుడైతే సక్సెస్ అవ్వబోతున్నారో అప్పుడు మీరు 24 గంటలు కష్టపడాలి.